హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వైఎస్ఆర్ డిజైన్ నుంచి వెంకటేష్ గారు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మూమెంట్ ఏంటి సార్, లైక్ ఈ ఫీల్డ్లోకి రావడానికి? మా ఫాదర్ అండి. నన్ను ఇన్స్పైర్ అంటే ఎప్పుడు మా నాన్న ఒక మాట అనేవారు నాతో, మనం ఏదేం చేస్తే 10 మందికి షేర్ చేసేలా ఉండాలి, ఉపయోగపడేలా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నా, నా జీవితంలో మా ఫాదర్ ఏం చెప్తున్నా సరే నాకు ఏదో ఒక రూపంలో అది అంటే నా లైఫ్ ముందుకు తీసుకెళ్తా ఉంది ఆ మాటలన్నీ. సో అట్లాగా అప్పుడు స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ ఈ డిజైన్. జాబ్ చేసి ఆ కంఫర్ట్ జోన్ల నుంచి మళ్ళీ రిస్క్ చేసి బిజినెస్ పెట్టాలంటే అది చాలా టఫెస్ట్ పార్ట్ కదా. మరి మీరు ఎలా చేశారు రిస్క్? దీంట్లో ఇంకొక పర్సన్ ఉన్నారండి. సెకండ్ ప్రాజెక్టే కదా, అంటే మీకు భయం వేయలేదా? అంటే అంత పెద్ద భయం వేసింది దేనికి అంటే తను లేకపోతే వైఎస్ఆర్ డిజైన్స్ లేదు, లేకపోతే వెంకటేష్ అని ఒక పర్సన్ లేడు. ఒక బిజినెస్ వస్తుంది అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. మా దాంట్లో ఒక నెగిటివ్ అంటే ఒకటే అండి, ఆనెస్ట్గా చెప్తున్నాను. సో నెగిటివ్ అంటే ఒకటే ఉంది. ఎందుకు చేస్తున్నామంటే కూడా ఏంటి అంటే వైఎస్ఆర్ డిజైన్స్ అని పెట్టారు కదా, ఏంటి సార్ ఎగ్జాక్ట్ మీనింగ్? ఇది చాలా మంది అడిగారండి క్వశ్చన్. దీనికి నాకు ఎలా నాకు ఇంకా పొలిటికల్ పార్టీకి రిలేట్ చేస్తారు. మీరు గమనిస్తే మా ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఏదైనా ఒక వీడియో పెట్టామంటే ఫస్ట్ జగన్ గారి ఫోటో ఉంటుందండి. వైఎస్ఆర్ డిజైన్స్ నుంచి మాట్లాడుతున్నాము అనగా నా వైఎస్ఆర్ ఇష్టం లేదు. ఎవరైతే వైఎస్ఆర్ డిజైన్స్ నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళకి నేను వాళ్ళకు కూడా చెప్పాను, మీరు వైఎస్ఆర్ డిజైన్స్లో ఉంటూ టైం వేస్ట్ చేస్తానంటే మా డిజైన్స్లో ఉండొద్దు, దయచేసి వెళ్ళిపోండి. కష్టపడతాను అనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వైఎస్ఆర్ డిజైన్స్ ఇన్స్టిట్యూట్కి రావచ్చు. దాంట్లో వైఎస్ఆర్ డిజైన్స్ ఫౌండర్ వెంకటేష్ ఉంటారు. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, ఎవరైనా నా ప్లేస్కి వచ్చి మా డిజైన్స్ కాదనుకుని వేరే డిజైన్స్కి వెళ్ళారు అంటే నేను అంటాను, మనసులో అనుకుంటాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎందుకు అంటాను అంటే నేను అంత ప్రాణం పెట్టి వర్క్ చేస్తాను. నేను జెన్యూన్ అని చెప్పేసి, నేను మంచోని అని చెప్పేసి నమ్మంటే నమ్ముతారా సార్? ఎవరు నమ్మరు సార్. నేను ప్రూవ్ చేస్తాను, నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను అదే చెప్తాను. ఎవరైతే మమ్మల్ని నెగిటివ్ అనుకునే వాళ్ళని నేను చెప్తాను. కేరళ పోతున్నాం మేము, సడన్గా ఒక యాక్సిడెంట్ నుంచి ఎస్కేప్ అయ్యాము మేము. అప్పుడు మా అన్న అంటున్నారు, చాలా భయం వేసేస్తుంది నాకు. అప్పుడు ఆ అన్న నన్ను ఇటు భుజమే చేసి, సార్ ఒకటే నేను చెప్పాలనుకున్నా మీ మీడియా నుంచి, ఎవరైనా సరే మన ఇంటికి ఇంటీరియర్ చేయించుకుంటున్నాము అంటే వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చి ఇదేంటి ఇది ఇలా ఉంది అలా ఉంది కంప్లీట్ అవ్వకముందే వచ్చి మనకి చేతులు పెడతారు. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా స్ట్రగుల్ పీరియడ్ ఉండేనా మీకు? సార్ ఇప్పటికీ నేను స్ట్రగుల్ పడుతూనే ఉన్నాను. నా లైఫ్లో కూడా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఇలా అచీవ్ చేయాలి, అది అలా అచీవ్ చేయాలని చెప్పేసి. నా డ్రీమ్ పెద్దదైనప్పుడు స్ట్రగుల్స్ అనేది చాలా పెద్దవి సార్. నాకు స్ట్రగుల్స్ ఏం లేదు సార్. నేను డీప్గా లోతుకి వెళ్ళిపోయినాక మా ఫాదర్ ఉన్నాను, నన్ను చూసుకుంటే అన్నం పెట్టాను. హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వైఎస్ఆర్ డిజైన్ నుంచి వెంకటేష్ గారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగుంది. సో చెప్పండి సార్, యాజ్ ఏ ఇంటీరియర్ డిజైనర్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా జర్నీ వైఎస్ఆర్ డిజైన్స్ అనేది స్టార్ట్ అయింది 2019 జనవరి 21 అని. సో జనవరి 21 నా బర్త్డే రోజు యాక్చువల్లీ. సో జనవరి 21 అనేది నా బర్త్డే. ఆ రోజు వైఎస్ఆర్ డిజైన్స్ అనేది మేము లాంచ్ చేసాం. సో ఆ రోజే మా ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కూడా ఆ రోజే. ఓకే, 2019. ఓకే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మూమెంట్ ఏంటి సార్, లైక్ ఈ ఫీల్డ్లోకి రావడానికి? మా ఫాదర్ అండి. నన్ను ఇన్స్పైర్ అంటే యాక్చువల్గా నాకు జాబ్ చేయాలి అలాంటి ఆలోచనలు నాకు చాలా రేరు. అంటే జాబ్ చేసి ఇలాగా మనం లైఫ్ లాంగ్ ఈ జాబ్ ఫీల్డ్లో ఉండాలనేది నాకు ఆ థాట్ నాకు లేదు. నేను ఎప్పటి నుంచో ఎప్పుడు మా నాన్న ఒక మాట అనేవారు నాతో, మనం ఏదేం చేస్తే 10 మందికి షేర్ చేసేలా ఉండాలి, ఉపయోగపడేలా ఉండాలి. సో అలాంటి లైఫ్లోకి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉండేవారు. అంటే యాక్చువల్గా నేను నా స్టడీస్లో
నా బీటెక్ నుంచి నేను మా నాన్న కలిసి డే అంతా డేలో ఒక నైట్ టైం ఒక టైం ఉంటుంది మా ఇద్దరికి. మా నాన్న వచ్చారు అంటే, నేను ఉన్నాను అంటే, నేను మా నాన్న ఇద్దరం కలిసి ఒక 1 అవర్ మాట్లాడుకుంటాం. ఆ 1 అవర్లో ఫ్యూచర్ గురించే ఉంటుంది. కానీ అప్పుడు చెప్తున్న ఆ 1 అవర్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు యూజ్ అయింది. అప్పుడు చెప్పారు, విన్నాను, ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే. అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి పోగ నా లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు మా నాన్న చెప్పాడు కదా ఆ రోజు, ఇలా చేస్తే వర్కౌట్ అవుద్దేమో చేద్దాము అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశాను. అంటే కష్టపడ్డాను. అంటే ఇంకా ఉంటుంది కదా, స్టడీస్ అయిపోయిన తర్వాత కొడుకు ఏమైపోతారో ఒక భయం ఉండేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండే ఒక భయం. సో నేను మా నాన్న నేనేమైపోతానో ఎక్కువ భయం ఉండేది అతనికి. సో నేను పడేది నేను మా నాన్న కష్టం అనేది మాటల్లో చూపించారు. మాటల్లో చెప్పి ఆయన కష్టం నాకు చూపించారు. సో ఆయన లైఫ్ ఎలా కష్టపడ్డాను ఏంటి అదని చెప్పి. బట్ నేను వచ్చేసి నేను మాటలు విన్నాను, బట్ నేను కూడా కష్టపడ్డాను. సో మా నాన్న ఎలా అయితే కష్టపడ్డారో నేను కూడా కష్టపడి ఎందుకు నా లైఫ్ లీడ్ చేయకూడదు, ఎందుకు మా నాన్న మీద నేను డిపెండ్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఎంచుకోవడానికి టైం పట్టింది. నేను చదివింది యాక్చువల్లీ సివిల్. ఓకే. సో నేను నా సివిల్ బ్యాక్గ్రౌండ్. సో నేను మాస్టర్స్ చేశాను, ఎంటెక్ చేశాను. సో స్ట్రక్చర్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను ఒక జాబ్కి వెళ్ళి ఉండాల్సి ఉంది, బట్ నేను వెళ్ళలేదు. బట్ అప్పటి నుంచి నాకు బిజినెస్ చేయాలి, ఏం చేయాలని నేను సెలెక్ట్ చేసుకుంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ద్వారా నాకు ఈ ఇంటీరియర్ అనే ఒక కాన్సెప్ట్ నాకు తెలిసింది. దీంట్లో తెలిసిన తర్వాత దీంట్లో నేను తెలుసుకోవడం అంటే స్టార్ట్ చేశాను. దీంట్లో ఏంటి సబ్జెక్ట్ ఏంటి అసలు ఎలా ఉంటుంది తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ మనకి ఓకే ఇది బాగుంటుంది అని మైండ్కి వచ్చింది. మా నాన్నతో చెప్పాను, ఒప్పుకోలేదు. సో యూజువల్గా ఎవరు పేరెంట్స్ బిజినెస్ చేస్తా అంటే ఒప్పుకోరు కదా. సో తర్వాత మా నాన్న ఒక మాట అన్నారు, నువ్వు చేయాలనుకుంటున్నావు కదా దాని మీద స్టడీ చేసి చేయి, అంటే కొన్ని డేస్ జాబ్ చేయి, జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, ఆ తర్వాత చేయి అని చెప్పేసి చెప్పారు. సో జాబ్ కూడా చేశారా? జాబ్ చేశాను. సో నా లక్ ఏంటంటే నేను బెంగళూరులో డైరెక్ట్గా నేను వెళ్ళిన కంపెనీ ఎంఎన్సీకి వెళ్ళిపోయాను. ఓకే. ఎంఎన్సీ బొనిటో అని ఉంటుంది. సో ఆ కంపెనీకి వెళ్ళిపోయేసి నాకు ఆ కంపెనీలో ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఆనంద్ సార్ అని. ఓకే. సో ఛాన్స్ ఇవ్వడం నాకు పెద్ద ప్లస్ అయింది అక్కడ. సో ఎందుకంటే నేను ఏం చేయాలనుకున్నానో ప్రతిదీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను అక్కడ. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఈ డిజైనర్స్ ఎవరు, డిఏ అంటే ఏంటి, డిఈ అంటే ఏంటి, అసలుకి సేల్స్ అంటే ఏంటి, అది ప్రతి ఒక్క A to Z అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి 1 year మేము వర్క్ చేసాం అక్కడ. 1 yearలో చాలా అక్కడ నేర్చుకుంది ఏంటంటే సబ్జెక్ట్ తెలుసుకున్నాను. అప్పుడు అనిపించింది మా నాన్న చెప్పింది కరెక్టే కదా, మనకి ఇదంతా తెలియకుండా మనం డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళిపోతాం అంటే ఎలా అని ఒక క్వశ్చన్. అంటే ఆయన ఏం చెప్తున్నా, నా జీవితంలో మా ఫాదర్ ఏం చెప్తున్నా సరే నాకు ఏదో ఒక రూపంలో అది ఏదో ఒక సిచ్యువేషన్లో అది వస్తూనే ఉంది, హెల్ప్ అవుతానే ఉంది. హెల్ప్ అవ్వడం కాదు, నా లైఫ్కి ముందడుగైంది అది. అంటే నా లైఫ్ ముందుకు తీసుకెళ్తా ఉంది ఆ మాటలన్నీ. సో అట్లాగా అప్పుడు స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ ఈ డిజైన్స్. ఎన్ని ఇయర్స్ చేశారు బ్రో జాబ్? అంటే నేను జాబ్ వచ్చేసి 1 year చేశాను. 1 year. నేను 1 year చేశాను. అంటే జాబ్ చేసి ఆ కంఫర్ట్ జోన్ల నుంచి మళ్ళీ రిస్క్ చేసి బిజినెస్ పెట్టాలంటే అది చాలా టఫెస్ట్ పార్ట్ కదా. మరి మీరు ఎలా చేశారు రిస్క్? దీంట్లో ఇంకొక పర్సన్ ఉన్నారండి, సుష్మా వెంకటేష్ అని. ఓకే. సో మేము నా వైఎస్ఆర్ డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు సపోర్ట్గా వచ్చిన ఒకే ఒక పర్సన్ సుష్మా వెంకటేష్. సో ఆర్కిటెక్ట్ తను. సో యాక్చువల్ తను ఆర్కిటెక్ట్. సో తను బొనిటోలో డిజైనర్ తను. సో మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ వస్తే సో తను నన్ను ట్రస్ట్ చేసింది, నేను తను ట్రస్ట్ చేశాను. మేమిద్దరం కలిసి టేకప్ చేశాం. ట్రస్ట్ మీ, మేము చేసిన సెకండ్ ప్రాజెక్టే 1,50,00,000. సూపర్. మేమిద్దరం కలిసి చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ 1,50,00,000. సెకండ్ ప్రాజెక్ట్. ఓకే. సో 1,50,00,000 ప్రాజెక్ట్ మేము చేసాం. దాంట్లో సెకండ్ ప్రాజెక్టే కదా బ్రో. అంటే మీకు భయం వేయలేదా? అంటే అంత పెద్ద భయం వేసింది దేనికి అంటే, ఒకటి నాకేం తెలియదు కదా, నేనేం చేయగలను. బట్ సపోర్ట్ అక్కడ ఎవరు ఉంటారంటే నా ఫ్రెండ్ సుష్మా ఉంది, బ్యాక్ నేను ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే ఫ్రెండ్ వచ్చేసి క్లయింట్ డీలింగ్ కానీ మెటీరియల్ కానీ A to Z తనే చూసుకుంటూ ఉండేది. నేను సూపర్వైజింగ్ చేశాను, నేను కంప్లీట్గా సూపర్వైజింగ్ చేశాను. నాకు ఇంత సబ్జెక్ట్ తెలియడానికి రీజన్ ఏంటి అంటే, ఒక వర్క్ గురించి సైట్ నాలెడ్జ్ తెలియడానికి రీజన్ అంటే సుష్మా వెంకటేష్. ఆ అమ్మాయి కంప్లీట్గా ఆ అమ్మాయి చేసిన వర్క్ నేను ప్రతిదీ ఆ 1.5 yearలో ప్రతి డే ఎవ్రీ మినిట్ మేము ఒక కేఫ్లోనో ఒక సైట్లోనో కూర్చొని A to Z అంటే కార్పెంటర్ ఏం వర్క్ చేస్తున్నాడు, అతను ఎలా ఫిట్ చేస్తున్నాడు, అతని ఫిట్టింగ్ అంటే మిస్టేక్స్ ఎలా వస్తున్నాయి, అతను యూజ్ చేసే టూల్స్ ఏంటి, ప్రతిదీ A to Z తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తను లేకపోతే వైఎస్ఆర్ డిజైన్స్ లేదు. ఓకే. సుష్మా వెంకటేష్ అని ఒక పర్సన్ లేకపోతే వెంకటేష్ అని ఒక పర్సన్ లేడు. సో వైఎస్ఆర్ డిజైన్స్ అనేది లేదు. సో అట్లా నాకు హెల్ప్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అయింది అయితే బెంగళూరులో. తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ చేశాను. మీరు చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఇన్స్టాలో పెట్టాలని ఎట్లా వచ్చింది ఐడియా? ఇన్స్టాగ్రామ్ అనేది ఒక కాన్సెప్ట్ మాకు తెలియదండి. మాకు ఒకటే తెలుసు, కష్టపడ్డాం.
మేము ఇలాగా ప్రాజెక్ట్ వచ్చింది, కంప్లీట్ డిజైన్ చేయాలి, ఇలాగ మేము మంచిగా హ్యాండ్ ఓవర్ చేస్తే క్లయింట్ సాటిస్ఫై అవుతారు అనేది ఒకటే తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేది ఏమైతే మనం చేయాలనుకుంటున్నామో అది బయట వాళ్ళకి తెలియడం లేదు కదా. అంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇక్కడ ఎవరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఏదైనా రీచ్ అవుతుంది, అదేంట్రా మన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కార్లో వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, ఆ డ్యాన్స్ 2 రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ వస్తుంది. నేను అట్లా గమనించాను నేను, ఓకే ఇది ఇంత స్పీడ్గా డెవలప్ అవుతుందా, మన కంపెనీ ఎందుకు మనం పెట్టకూడదు ఇక్కడ అని చెప్పేసి అనిపించింది నాకు. మన కంపెనీ మనం ఏమైతే చేద్దామో, ఎగ్జాంపుల్ అండి, నేనేమైతే క్లయింట్కి ఒక మాట ఇస్తాను, మీకు ఒక మిమ్మల్ని మంచిగా సాటిస్ఫై చేస్తాను, మీ హౌస్ మంచిగా హ్యాండ్ ఓవర్ చేస్తాను, నేను మీ డ్రీమ్ హౌస్ మీ ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్తాము. చెప్పిన తర్వాత దాన్ని మనం ఎందుకు ప్రమోట్ చేసుకోకూడదు ఓకే అనే ఆలోచన వచ్చింది. సొంత ప్రమోషన్. నేను ఇప్పటిదాకా ఎవరిని ప్రమోషన్ కూడా అడగలేదు, నేను పెయిడ్ ప్రమోషన్ కూడా ఏం చేయించలేదు. ఇక్కడ కంప్లీట్గా ఏంటి అంటే నేనేమైతే అనుకున్నానో దాన్ని ప్రజెంట్ చేశాను ఇన్స్టాగ్రామ్. కంటెంట్ కూడా చూసాం సార్, యూనిక్గా ఉంటుంది చాలా. సో ఆ కంటెంట్ కూడా ఎలా తయారు చేస్తామంటే అండి, ఒకటేదో మేము ఒక వీడియో తీయాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ వీడియో చేయడానికి ఎలా ఉంటుంది అంటే, ఒక కంటెంట్ మేమే రాసుకుంటాం. రాసుకోవడం అంటే మనం రాసుకునేది అది నిజమై ఉండాలి, బ్లఫ్ చేయకూడదు. నాకు బ్లఫ్ చేయడం రాదు, అలాగా అని చెప్పేసి ఫేక్ చేయడం రాదు. నాకు ఏమైతే నేను చెప్తానో అది చేస్తాను. అది అందరికీ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎవరు అవ్వరండి. సో కొంతమంది ఉంటారు, నాకు నెగిటివ్స్ ఉన్నాయి ప్లస్ పాజిటివ్స్ ఉన్నాయి. సో మన నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, పాజిటివ్ పీపుల్ ఉంటారు. సో కానీ నేను అనుకునేది మాత్రం మనసులో నుంచే వస్తుంది కంటెంట్. అది ఏమైతే అనిపిస్తుందో అదే మేము ఫార్వర్డ్ చేస్తాం, ప్రజల ముందు మేము పెట్టాలి అనుకుంటాం. అది రీచ్ అయింది, చాలా రీచ్ అయింది. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ద్వారా మాకు మంత్లీ ఒక బిజినెస్ వస్తుంది అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్. మాకెవరు ఇంకొకటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే బిఫోర్ ఇన్స్టాగ్రామ్ ఎట్లుండే మీ ప్రాజెక్ట్స్, ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ ఎట్లుంది డిఫరెన్స్? నాకు ఇన్స్టాగ్రామ్ అనేది కాన్సెప్ట్ తెలియక ముందు ఒక మంత్లీ ఒక 3-4 ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఒక 20 నుంచి 25 ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే. సో అంత డిఫరెన్స్ అంటే హ్యూజ్ డిఫరెన్స్ కదా. డిఫరెన్స్. సో మనకి ఆల్మోస్ట్ 20 ప్రాజెక్ట్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ మరి ఇన్ని ప్రాజెక్ట్స్? ఎంతమంది టీం ఉన్నారు మీరు? అదే అండి ప్రాబ్లం. ఇప్పుడు ఎలా ఉంది అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను టేకప్ చేయడం లేదు, తీసుకోవడం లేదు. ఎలా అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో ఓన్లీ ఇప్పుడు హైదరాబాదే చేస్తున్నాను. అవుట్ ఆఫ్ స్టేట్లో చాలా కాల్స్ వస్తున్నాయి కానీ మనం రిస్క్ తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదంటే మన దగ్గర మ్యాన్ పవర్ లేనప్పుడు మనం రిస్క్ తీసుకుని నెగిటివ్ నేమ్ తప్ప ఏం లేదు. సో అలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో అలా ఎక్స్పీరియన్స్ అయింది. దూరంగా ఉన్న ప్రాజెక్టు మనం చేయలేకపోయినాం, దాన్ని చేయడానికి చాలా టైం పట్టింది. చేసేసాను, కంప్లీట్ చేసేసాను, బట్ టైం పట్టింది. బట్ టైం డిలే వల్ల కూడా మనం నెగిటివ్ అయిపోతాం. మనం ఎంతైనా మంచి చేయండి, సో మనం ఎంతైనా ఇవ్వండి క్లయింట్కి. సో వాళ్ళు అడిగిన స్టేట్ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజెంట్. అవుట్ ఆఫ్ నేను యాక్సెప్ట్ చేయడం లేదు. సో నాకు ఓన్లీ ఇప్పుడు హైదరాబాదే సరిపోయింది. సో మనం వైఎస్ఆర్ ఎందుకంటే ఇది గొప్పగా నేను చెప్పడం లేదు, నా కోసం వర్క్ చేయించుకోవడానికి కొంతమంది క్లయింట్స్ 2-3 మంత్స్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు నాతోనే చేయించుకోవాలని చెప్పేసి సార్ మా దగ్గర ఆ టీం లేదు, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనం ఇంత మంచిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ వస్తుంది అంటే, నెగిటివ్ అంటే మా దాంట్లో ఒక నెగిటివ్ అంటే ఒకటే అండి, ఆనెస్ట్గా చెప్తున్నాను. సో నెగిటివ్ అంటే ఒకటే ఉంది, టైం డిలే. మేము డిలే చేస్తున్నాం. డిలే ఎందుకు చేస్తున్నాం అంటే కూడా ఏంటి అంటే మేము డిజైన్ అనేది ఫిక్స్ చేసుకుని చేయడం లేదు. ఇప్పుడు డిజైన్ అంటే ఒక కంప్లీట్ ఇది డిజైన్ ఆ క్లయింట్ మీరు కదా సైన్ పెట్టేసేయండి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అనే కాన్సెప్ట్లో పోవడం లేదు. రిఫరెన్స్ చూసి యాస్టేజ్ చేయట్లేదు, మీ ఓన్ ఐడియాస్ నా ఓన్ ఐడియాస్ దాని మీద ఒక సైట్లో పెట్టడానికి ఎలా చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక లివింగ్ ఉందనుకోండి, ఒక లివింగ్లో ఒక కాన్సెప్ట్ అనుకుంటాం మేము ఫస్ట్. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఎలా అయిపోయిందంటే అండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా కంపెనీస్ ఉంటాయి, ఇంటీరియర్ కంపెనీస్. ఈరోజు కమిట్ అయిపోయిన ఈరోజు ఇలాగ ఒక డిజైన్ కావాలని కమిట్ అయిపోయారు క్లయింట్. రేపనే రోజు ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంకొక కంపెనీ వీడియోస్ వస్తాయి, దాంట్లో నా అబ్బా ఇది ఉంటే బాగుంటుంది అనే మైండ్ సెట్లోకి వచ్చేస్తాం. అప్పుడు అది కావాలంటారు, షిఫ్ట్ అయిపోతారు. అప్పుడు ఏమవుద్ది, మనం అది కాదని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ హౌస్. అది మనం కాదనలేక సరే ఓకే మేము అదే చేద్దామని చెప్పినప్పుడు డిలే అనేది రెండు వైపులా ఉంటుంది. ఇప్పుడు డిలే అనేది క్లయింట్ వైపు ఉంటుంది, నా వైపు ఉంటుంది. బట్ నా వైపు అంటే ఏంటి అంటే ఒక డిజైన్ ఊరికే మనం చేస్తున్నాము అంటే అది పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను 3D చూపిస్తాను, మేము ఇలా అనుకుంటున్నాను నేను అంటే అది వస్తేనే ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలండి. ఓపెన్గా ఇదంతా ఎందుకు చెప్పాలి, నేను సాటిస్ఫై అవ్వాలి. నేను కానీ సాటిస్ఫై అవ్వలేకపోతే క్లయింట్ సాటిస్ఫై ఎవరు అవ్వలేరు. ఎందుకంటే మా దాంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్స్ కూడా సార్ నేను ఇలా డిజైన్ చేశాను వీళ్ళ దానికి బాగుందా సార్ అని అడిగితే నేను అది చూసిన తర్వాత ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయమ్మా దీంట్లో, డిజైన్ చేంజ్ చేసేయండి నాకు నచ్చలేదు.
క్లయింట్ కూడా పంపించాను నేను. ఎందుకంటే క్లయింట్ మెంటాలిటీ నాకు తెలుసు, వాళ్ళకి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ప్రాబ్లమ్ ఉంటే లోపలనే ఫిక్స్ చేసేస్తారు, లోపలే మొత్తం చేంజ్ చేస్తాను నేను. ఒక టీవీ యూనిట్ అంతా చేసి సరిగ్గా రాలేదని చెప్పి మొత్తం తీపిచ్చేసి మళ్ళీ చేపించినాను సార్ నేను. సో ఎందుకు రీసెంట్గా కూడా ఒక వార్డ్రోబ్స్ కూడా బాగా రాలేదు అంటే క్లయింట్ ఇలా చెప్తున్నారు అంటే కూడా వాళ్ళు బాధపడుతుంటే కూడా నేను అది చూసి బాగా రాలేదు మేము, మీరు ఇక్కడ బాగా రాలేదు దానికి మిస్టేక్ మాది. సో మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది, ఇలా కొంచెం చేంజ్ చేద్దాం, అలా చేంజ్ చేద్దాం, ఏం వద్దు మేము మొత్తమే చేంజ్ చేద్దాం అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మళ్ళీ పంపించాను. మళ్ళీ నేను మొత్తం తీపిచ్చేసి చేపించాను. మొత్తం తీపిచ్చేసి మళ్ళీ చేయించాను. ఎందుకు అంటే అక్కడ ఒకటే అండి, వైఎస్ఆర్ డిజైన్స్ నుంచి ఒక ఫౌండరు, ఒక ఎంప్లాయీస్, ఒక సూపర్వైజర్ పోయి వర్క్ చేయరు. అక్కడ మనం ఒక డిజైన్ ఇచ్చాము అంటే వర్క్ చేసే కార్పెంటర్ మీద ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫినిషింగ్ అనేది. ఆ కార్పెంటర్ అందరూ మంచోళ్ళని పెట్టాలంటే అందరూ మంచోళ్ళు దొరకరు కదండి. ఇప్పుడు మనం ఒక 20-30 ప్రాజెక్టులు చేస్తున్నాం, 20-30 ప్రాజెక్టులకి అందరూ ఎక్స్పర్ట్ కావాలంటే దొరకరు. ఇప్పుడు మీరు కార్పెంటర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే లైక్ వాళ్ళని కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేకపోతే కార్పెంటర్ వర్క్ తెలుస్తుంటే చాలా? సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇన్స్టాగ్రామ్లోనే డైలీ ఒక 50 to 60 కాల్స్ వస్తున్నాయి అంటే, డైలీ 50 to 60 కాల్స్ వస్తున్నాయి అంటే దాంట్లో 30 కాల్స్ ఓన్లీ కార్పెంటర్ కాల్సే ఉంటాయి. ఓకే. సో కార్పెంటర్ వాళ్ళే 30 కాల్స్ ఉంటాయి. వాళ్ళందరినీ పిలిపించి ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను కూడా ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు. సో మీరు ఎలా ఏం చేస్తున్నారో తెలుసుకున్నప్పుడు కొంతమంది దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్ 5 మెంబర్స్. కానీ ఏమైపోతుందంటే కార్పెంటర్ ఎంత మంచిగా చేసినా వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉండరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. సో ఇలా చేస్తే మనం ఏంటంటే ఒక సూపర్వైజర్ని బట్టి గైడ్ చేయాలి, వాళ్ళని గైడ్ చేయించాలి. సో మన దగ్గర ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువ, ఎంప్లాయ్మెంట్ కూడా మన దగ్గర తక్కువ. అంటే ఇప్పుడు మనం 25 ప్రాజెక్ట్ 30 ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాము అంటే, సో మనం ఇప్పుడే కొంచెం పెంచేసాను నేను. ఇప్పుడు చాలా మంది ఒక 7 మెంబర్స్ హైర్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ప్రజెంట్ అంతా బాగుంది. సో ఇంతకుముందు ఎలా ఉండిందంటే ఒక కార్పెంటర్ వచ్చి వర్క్ చేస్తున్నాడా లేదా, అతను ఫినిషింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక బోర్డు కట్ చేస్తున్నప్పుడు అతని స్కిల్స్ తెలిసిపోతుంది, అతను ఎలా వర్క్ చేస్తున్నాడు ఏంటి, అతను బెటరా కాదా. నేను మొత్తం 7 టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు నా దగ్గర 3 టీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ 4 టీమ్స్ కూడా వర్కర్స్ సరిగ్గా చేయకపోవడం, పంపించేయడం, నాకు అలా దొరకడం కష్టమైపోతుందండి. ఎవరిని బట్టి వాళ్ళని వర్క్ చేయించడం నా డిలే ఏంది అంటే కార్పెంటర్స్ నేను మంచిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడే పంపిస్తాను నేను అక్కడికి. మీకు మ్యాన్ పవర్ దగ్గరనే మ్యాన్ పవర్ దగ్గర ప్రాబ్లం లేదు నాకు, మ్యాన్ పవర్ మంచి వాళ్ళ దగ్గర ప్రాబ్లం. మీకు దీంట్లో డిఫరెన్స్ ఉంది. సో గుడ్ కార్పెంటర్స్ కావాలి నాకు. ఒక హౌస్ మనం డ్రీమ్ అని చెప్పి ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్లయింట్కి మనం మంచిగా మనం చేసి ఇవ్వాలి అంటే వర్క్ చేసే వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళని వెతకడానికి వాళ్ళని పట్టుకోవడానికి టైం సరిపోవడం లేదు నాకు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మరి టీమ్ని ఎట్లా ఎక్స్పాండ్ అంటే ఎట్లా డివైడ్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర వచ్చే టీమ్ 13 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, 13 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఇంకో 4 మెంబర్స్, ఇప్పుడు టోటల్ మేము అందరం కలిసి ఒక 18 మెంబర్స్. నేను కూడా ఎంప్లాయీనే, నేను ఫౌండర్ని కాదు. సో మా దాంట్లో నేను ఒక ఎంప్లాయీని, వాళ్ళతోనే కలిసి తింటాను, వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే తిరుగుతాను. సో నా ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక అపార్ట్మెంట్ అండి, ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఒక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయంటే ఒక పర్సన్ కంప్లీట్గా ఆ బిల్డింగ్కి అసైన్ అయి ఉంటారు. సో ఆ బిల్డింగ్ అంతా ఇప్పుడు మా దాంట్లో శిరీష్ అనే ఒక అమ్మాయి, అపర్ణ అనే ఒక అమ్మాయి, సో వాళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయి కలిసి ఒక 4 ప్రాజెక్ట్స్, ఈ అమ్మాయి కలిసి ఒక 4 ప్రాజెక్ట్ టేకప్ చేసుకుంటా. వాళ్ళ కింద సూపర్వైజర్స్ ఉంటారు. సో ఒక్కొక్క సైట్ చూసుకుంటా, మెటీరియల్ పంపించడం, వాళ్ళే సూపర్వైజింగ్ చేయడం అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. వైఎస్ఆర్ డిజైన్స్ అని పెట్టారు కదా, ఏంటి సార్ ఎగ్జాక్ట్ మీనింగ్? ఇది చాలా మంది అడిగారండి క్వశ్చన్. దీనికి నాకు ఎలా నాకు ఇంకా పొలిటికల్ పార్టీకి రిలేట్ చేస్తారు. మీరు గమనిస్తే మా ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఏదైనా ఒక వీడియో పెట్టామంటే ఫస్ట్ జగన్ గారి ఫోటో ఉంటుందండి కామెంట్స్లో. ఫస్ట్ జగన్ గారి కామెంట్ జగన్ గారి ఫోటో పెట్టి చేస్తున్నప్పుడు ఫోటో ఉంటుంది. సో వైఎస్ఆర్ అంటే మా ఫాదర్ పేరు అండి, కంప్లీట్గా మా ఫాదర్ పేరు. వైఎస్ఆర్ అంటే ఎత్తపు శ్రీనివాసులు రెడ్డి, మా ఫాదర్ పేరు. అంటే మా ఊర్లో ఏంటంటే పెద్ద అంటే అందరికి ఇష్టమే కదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికి ఇష్టం. సో మా ఊర్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మా ఫాదర్ వీళ్ళందరికీ మంచి అభిమానం. సో అట్లాగా మా నాన్న వైఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు. మీ ప్రాపర్ నెల్లూరు అండి, మాది నెల్లూరు వింజమూరు మా ఊరు. సో మా ఊర్లో మా నాన్న వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు మా నాన్న కూడా ఒక విగ్రహం పెట్టించారు. అప్పటి నుంచి మా నాన్న వైఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు ఊర్లో. అట్టా నాకు మా నాన్న పేరు వైఎస్ఆరే కదా. కంప్లీట్గా వైఎస్ఆర్ అంటే ఆ ఫీలింగ్ లేదండి, కంప్లీట్గా మా నాన్న ఫీలింగ్. వైఎస్ఆర్ అంటే మా నాన్న, ఓకే. అంతే.
సో దాని మీనింగ్ దాని మీనింగ్ ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్ అంటే. మీరు ఏ వీడియో పెట్టినా కొత్త విస్ట్ అయిన వాళ్ళు అదే అనుకుంటారు కదా. లైక్ చాలా మంది క్లయింట్స్ అడుగుతారండి. ఇప్పుడు 10 మంది క్లయింట్స్ మా ఆఫీస్కి విజిట్ అయితే 9 మంది అడుగుతారు సో వైఎస్ఆర్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. సో నేనే దాని మీద ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. పర్సనల్గా ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఇలా మీ ద్వారా తెలియవచ్చు. మీకు ఇప్పటిదాకా క్లయింట్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వాళ్ళేం నాకు ఇలా చెప్పలేదు, ఇలా అలా అని చెప్పలేదు. బట్ నా గురించి 10 మంది చెప్పుకున్నారు. 10 మంది చెప్పి 10 ప్రాజెక్టులు ఇప్పించారు. అంటే వెంకటేష్ దగ్గర ఒక క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడు, మనం ఏం చెప్పినా కాదనడు, చేయకుండా వెళ్ళడు అని చెప్పేసి అంటూ ఏమీ ఉండదండి. క్లియర్గా క్లయింట్ని సాటిస్ఫై చేసి పోతాడు అనే ఒక కాంప్లిమెంట్ అయితే క్లయింట్స్ దగ్గర ఉంది. సో ఎందుకు రీసెంట్గా మేము మా చైతన్య మ్యామ్ గురించి చెప్పాలి. సో ఆ మేడం ఈ వీడియో చూడాలి. సో ఆ మేడం వాళ్ళ హౌస్ చేసాం మేము. ఆ మేడం వాళ్ళ హౌస్ ఓన్లీ ఆ హౌస్ వల్లే మాకు 2 CR బిజినెస్ వచ్చిందండి. ఓన్లీ 2 CR బిజినెస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మాకు వాళ్ళ హౌస్ చూసి వచ్చాయి. ప్లస్ ఆ మేడం వచ్చి చాలా మంది రెఫర్ చేశారు నాకు. సో అంటే యుగేంద్ర సార్ అని చెప్పేసి ఒక క్లయింట్. ఆ యుగేంద్ర సార్ వచ్చేసి వాళ్ళ హౌస్ మేము స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చిన సెకండ్ హౌస్ మేము చేసింది వాళ్ళది. సో హౌస్ చేసింది ఆ సార్ మాకు ఆల్మోస్ట్ 11 ప్రాజెక్ట్స్ వరకు రెఫర్ చేశారండి. 11 ప్రాజెక్ట్స్ వాళ్ళ క్లయింట్స్. ఇప్పుడు కూడా సార్ నాకు కాల్ చేసి వెంకటేష్ ఇలా మై హోమ్లో మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కాల్ చేస్తారు అని చెప్పేసి అంటారు. సో అదేంటి బేస్డ్ ఆన్ మేము చేసిన వర్క్ అండి. అతను సార్ వాళ్ళు యాక్చువల్లీ సింగపూర్లో ఉన్నారు ఆ టైంలో. సార్ వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా మేము వర్క్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసాం. సో వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలని ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ ఇస్తారు, డిఫరెన్స్ ఎట్లుంటుంది సార్? ఒకటే మిడిల్ క్లాస్ అంటూ హై క్లాస్ అంటూ లో క్లాస్ అంటూ ఏముండదు. ఒకటే ఏంటి అంటే మన కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర 10 లక్షలు నేను ఒక కారు కొనుక్కోవాలి, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షల కారే కొనుక్కోవాలి. నేను తీసుకోపోయి 50 లక్షల కారు కొనాలంటే అవ్వదు. సో సేమ్ మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది అంటే, సో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నాకు ఇది చేసి సరిపోతుంది, మేము అదే చేస్తాం, దాంట్లో బెస్ట్ ఇస్తాం. అంతేగాని మనం తీసుకుపోయి వాళ్ళు ₹1,00,00,000 చేస్తాం, కమిట్మెంట్ ఇవ్వలేము. ఆ 10 లక్షల కోసం ఆశపడేసి ఈ 10 లక్షలకి నేను మీకు గ్రాండ్గా చేస్తాను అని చెప్పేసి 3 లక్షలు 4 లక్షలు పక్కన పెట్టుకోలేను. ఒకటే కాన్సెప్ట్ అండి. ఏ క్లయింట్ అయినా సరే, హై క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, మీడియం క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా వాడేది మనం మెటీరియల్, ఒకటే బ్రాండ్. సో అది ఇంకోటి కూడా ఇక్కడ ఏమైపోతుందంటే అండి, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కోకాపేట అయినా సరే, గచ్చిబౌలి అయినా సరే, బాచుపల్లి అయినా సరే, మూడు ఏరియాలు హైదరాబాద్ సిటీ కరెక్టా? సో హైదరాబాద్లోనే ఉన్నాయి. కోకాపేట అయినా, మై హోమ్ అయినా, బాచుపల్లి అయినా, మేము గ్రీన్ ప్లే అని ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే, సార్ మేము కోకాపేటలో ప్రాజెక్ట్ చేస్తున్నాము, మాకు ఒక 100 ప్లై రిక్వైర్మెంట్ ఉందంటే ఎస్ఎఫ్టీ వచ్చేసి ఏమైనా 300 వేస్తారా అండి? లేదు బాచుపల్లిలో చేస్తున్నాము అంటే ఎస్ఎఫ్టీ వచ్చేసి ₹90 వేస్తాడా అండి? అక్కడ కోకాపేట అయినా, గచ్చిబౌలి అయినా, ఏడైనా సరే గ్రీన్ ప్లేకి వెళ్తే ఒకటే రేట్. ఆ రేట్ మనం ఎందుకు కోకాపేటలో యూజ్ చేయకూడదు? మన క్లయింట్స్ మెంటాలిటీ కూడా అలాగే అయిపోతుందండి. క్లయింట్స్ మెంటాలిటీ ఏమైపోతుంది, నేను కోకాపేటలో ఇల్లు కొన్నాను, 30 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను అనుకుంటారు. 30 కోట్లు ఇల్లు పెట్టుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, 3 కోట్లు పెట్టి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటారు. అంత 3 కోట్లు వర్త్ ఉండదు అక్కడ. మీకు అర్థమవుతుందా లేదా? ప్రీమియం అంటారు. ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం అంటే ఒక పేర్లు చెప్పకూడదు. ప్రీమియం అంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు మీరు అది ఒక 1 crore అయిపోతుంది అంటే, లేదు ఇంకా గ్రాండ్ కావాలని అడుగుతారా? అదే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఇలా లో క్లాస్, మీడియం, హై క్లాస్ అంటారు కదా. మీడియం క్లాస్ వాళ్ళు ఎలా వస్తారంటే డ్రీమ్ అని వస్తారండి. డ్రీమ్ అని ఎలా వస్తారంటే, వాళ్ళు పాపము కూడబెట్టుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసుకుంటా, వాళ్ళు సేవింగ్ చేసుకున్న అమౌంట్ ఒకసారి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఇల్లు కొనుక్కొని ఒకరోజు వచ్చి ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటారు. ఆ రోజు వచ్చిన తర్వాత ఆ ఇంటీరియర్స్కి మనకి ఇన్ని లక్షలు అనుకుంటారు కదా, ఆ ఇన్ని లక్షలు అని ఒకటే ఏంటి అంటే, వాళ్ళు ఒక కష్టపడి ఏ మైండ్ సెట్తో వస్తారో ఆపోజిట్ మైండ్ సెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ ఇంకో కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకో కంపెనీ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్, మా మైండ్ సెట్. ఇప్పుడు నేను ఉండేసి 10 లక్షలు ఇస్తున్నారులే, ఇది 6 లక్షలకి అయిపించేసి 4 లక్షలు పక్కన పెట్టుకుందాం ఒక మైండ్ సెట్ కన్నా ఉందాం అనుకో, వాళ్ళ డ్రీమ్ ఎక్కడ వస్తుందండి? వాళ్ళ డ్రీమ్ ఎక్కడ కొలాప్స్ అయిపోయినట్టే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వెంకటేష్ అని ఒక పర్సన్, వైఎస్ఆర్ డిజైన్స్ వెంకటేష్ అని ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం లేదు, ఉన్నది చెప్తున్నాను. సో ఇక్కడ మ్యాటర్ వచ్చేసి మనీ కాదు, డ్రీమ్. మేము వాళ్ళ డ్రీమ్ చేస్తాం. నాకు ఒక 1 లక్ష వచ్చినా, 1.5 లక్ష వచ్చినా హ్యాపీ. నేను ఒకటే వచ్చే మనీకి నేను ఎప్పుడు హ్యాపీ అనండి. అది ఎంత నాకు 1 లక్ష వస్తున్నా, 2 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తున్నా కానీ హ్యాపీ. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. లైక్ 1 కోటి అవుతుంది అంటే కోట్లు అవుతుంది అంటే కోటి అనే చెప్తారు. ప్రీమియం అని చెప్పి 2, 3 అని
ఎక్స్ప్లెయిన్ చేయలేరా అన్నది నాకు అర్థమైంది. బ్రదర్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు బిజినెస్ అంటే ఏముందండి, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయంటే దాన్ని ఎలా 15 రూపాయలు చేసి మనం బిజినెస్ ఓకే చేయించాలనే కాన్సెప్ట్. నేనైతే ఆ కాన్సెప్ట్లో వెళ్ళలేదు, ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు. సో ఒకటే కాన్సెప్ట్, ఇప్పుడు క్లయింట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను క్లయింట్, మీ బడ్జెట్ ఎంత? నేను ఎందుకు క్లయింట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమైపోతారండి, ఇంటర్వ్యూ చేయించుకున్న వాళ్ళంతా సార్ నాకు ఇలా కొటేషన్ కావాలి ఇవ్వండి అంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చెప్పరు, వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ పెడతారు, హౌస్ ప్లాన్ పెడతారు. పెట్టిన తర్వాత సార్ ఇలాగా నాకు కొటేషన్ వేసి ఇవ్వండి అంటే మీ బడ్జెట్ ఎంత సార్ అడుగుతాను, చెప్పరు. లేదు సార్ మీరు వేసి ఇవ్వండి అంటారు. నేనేమి వేయాలి సార్? ఇప్పుడు 2 BHK అంటారు, నేనేమి వేయాలి సార్? మీ ఇంటికి లివింగ్ టీవీ కావాలా, లేకపోతే డిజైన్ వాల్ కావాలా, లేకపోతే మీ ఇంట్లో వార్డ్రోబ్స్ ఉన్నాయి, వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ మోడ్యులర్ కిచెన్, మీకు ఏ టైప్ ఆఫ్ కిచెన్ కావాలి, అవన్నీ మాకు చెప్పకుండా మీకు కొటేషన్ ఎలా చేయాలి సార్? మీ బడ్జెట్ ఎంతో చెప్తే ఆ బడ్జెట్లో మనం వాడే బ్రాండెడ్ మెటీరియల్ వస్తుందా రాదా, లేకపోతే ఇంత అవుతుంది అని చెప్పి చెప్తాము. లేదు అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎలా అయిపోయిందంటే సార్, ఇప్పుడు మనం ఒక 10 లక్షలు ఓకే చేయించామనుకోండి, రేపు వచ్చి ఇంకొకటి అంటాడు 8 లక్షలు చేస్తామని చెప్పేసి అంటారు. కానీ అక్కడ క్లయింట్ ఏం ఆలోచిస్తారు అంటే 2 లక్షలు తగ్గిపోతుంది కానీ ఆలోచిస్తాడు క్వాలిటీ. కానీ డ్యూరేషన్ మనకి 20 సంవత్సరాలు వచ్చే డ్యూరేషన్ 5 సంవత్సరాలకే పోతుంది కదా అని చెప్పేసి ఎందుకు ఆలోచించరు? అవును. అలాగని ఆలోచిస్తే ప్రతి హౌస్ డ్రీమ్ హౌసే. నా దృష్టిలో ప్రతి హౌస్ డ్రీమ్ హౌసే. అక్కడ పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ప్రతి హౌస్ డ్రీమ్ హౌసే సార్. అక్కడ కానీ క్లయింట్ కానీ లేదు మనం ఈ 10 లక్షలు పెట్టి చేయించుకుందాము, ఎప్పటికీ ఒకేసారి చేయించుకుంటాం కదా అనుకునే వాళ్ళు రేర్ మైండ్ సెట్ సార్. నేను చాలా మంది క్లయింట్స్ చూసి చాలా రేర్ మైండ్ సెట్స్ అది కానీ కరెక్ట్గా క్లయింట్స్ కానీ, క్లయింట్ అంటే ఎవరు సార్? అందరూ అంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకు క్లయింట్స్ అంటాను, ఇప్పుడు మీకు నేను క్లయింట్, ఇప్పుడు ఇంకొక రేపు రెస్టారెంట్కి వెళ్తాం, మీరు వాళ్ళకి క్లయింట్. ఎవరి క్లయింట్ కాదు సార్ ఇక్కడ. క్లయింట్స్ అంటే ఏమన్నారు సార్? హ్యూమన్స్ అంతే. వీఆర్ హ్యూమన్స్. సో ఒక హ్యూమన్ మనకు ఒక వస్తువు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు మంచి వస్తువు కొనుక్కుంటేనే క్వాలిటీ ఉంటుంది. లేదు డబ్బులు నాకు తగ్గు చేసి ఇవ్వండి, ఇలా 50 రూపాయలకి వచ్చే ఒక వస్తువుని 20 రూపాయలకి ఇవ్వండి అంటే క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. ఆ క్వాలిటీ కూడా అంతే ఉంటుందని కూడా ఆలోచించాలి సార్ మనుషులు. మనిషి మైండ్ సెట్ ఏమవుతుంది, 25 రూపాయలకి 50 రూపాయలు క్వాలిటీ రావాలని యాడ్ వస్తుంది సార్? కష్టం, అది రాదు. ఇప్పుడు మీరు తెచ్చే మెటీరియల్ కానీ, బ్రాండెడ్ మెటీరియల్ కానీ మీరు క్వాలిటీగా బిల్డ్ చేస్తారు కదా సార్, ఎన్ని ఇయర్స్ గ్యారంటీ ఉంది? మేము 21 years గ్యారంటీ ఇస్తున్నాం సార్. మేము వాడేది మా కంపెనీలో 2 ప్లై, ఒకటి గ్రీన్ ప్లై, ఇంకోటి వచ్చేసి మేము HDHMR వాడుతున్నాం. ఆ 2 ప్లై తప్ప మా కంపెనీలో ఏ ప్లై వాడడం లేదు. సో మన గ్రీన్ ప్లై వచ్చేసి దాని మీద మెన్షన్ చేస్తుంటుంది బోర్డు మీద 21 years వారంటీ ఉంటుంది. విత్ బిల్ మేము తీసుకుంటాం, విత్ GST నేను పే చేస్తాను. నేను GST పే చేయకుండా ఏ మెటీరియల్ తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది మెటీరియల్ అంతా? మన గ్రీన్ ప్లై వచ్చేసి మనకి గ్రీన్ ప్లై పురుషోత్తం అని అంతకుముందు ఉండేవాళ్ళు. సో అతను గ్రీన్ ప్లై ఎంప్లాయ్ ఆ నుంచి వచ్చేది. ఇప్పుడు మన కేరళ నుంచి మనం తెప్పిస్తున్నాం సార్. ఓకే. మీరు ఎవరిదన్నా పొలిటికల్ లీడర్స్ది కానీ, VIPsది కానీ, యాక్టర్స్ది కానీ ప్రాజెక్ట్ టేకప్ చేశారా? నేను ఇక్కడ హైదరాబాద్కి రావడానికి రీజనే వచ్చేసి అసలు హైదరాబాద్ నాకు తెలియదు సార్. లాస్ట్ ఈ 2022 దాకా నాకు హైదరాబాద్ అంటే తెలియదు. నేను 2022లోనే హైదరాబాద్కి వచ్చింది. 23 కరెక్ట్ జనవరిలో వచ్చాను. నేను ఇక్కడ వచ్చింది పర్పస్ వచ్చేసి ఆదల ప్రభాకర్ రెడ్డి అని మన ఎమ్మెల్యే, మా నెల్లూరు ఎమ్మెల్యే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి సార్కి అసెట్స్ ఉన్నాయి. సో సార్ వల్ల ఒక గెస్ట్ హౌస్ ఉంటే దానికి ఇంటీరియర్ చేయడానికి నన్ను పిలిపించారు. దానికోసమే వచ్చాను నేను. దానికోసం స్టార్ట్ చేయలేదేమో అప్పటికి ఇన్స్టా కానీ? అప్పటికేం ఇన్స్టాగ్రామ్ ఏం లేదు సార్. అప్పుడు జస్ట్ కాంటాక్ట్ త్రూ నేను వచ్చాను. సో వచ్చాను, వాళ్ళు ఇల్లు హౌస్ చేసి అయిపోయింది. సార్ హ్యాపీ. బట్ నాకు ఆ టైంలోనే సార్ నేను ఇక్కడ బాచుపల్లిలో ఉన్నాను. బాచుపల్లి ఉన్నప్పుడు ఈ అట్మాస్ఫియర్, ఈ కన్స్ట్రక్షన్ అంటే ఒక బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అక్కడ మార్కెట్ ఎలా ఉందని చూస్తారు. ఇక్కడ మార్కెట్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. సరే ఓకే, మనం ఎందుకు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురాకూడదు? బెంగళూరు అనేది స్టేట్ అంటే ఏంటంటే, సిటీ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. అది ఇక్కడ డెవలప్ అవుతున్న సిటీ. మనం ఎందుకు ఇక్కడ ఉండి డెవలప్ అవ్వకూడదు? మనం కూడా డెవలప్ అవుతున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉండి కాంట్రిబ్యూట్ చేయకూడదు? సింపుల్ సార్. ప్రూవ్ అనేది కూడా నేను ఎప్పుడు అనుకోను సార్, నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను కూడా ఈ స్టేట్కి ఎలా అయితే డెవలప్ అవుతుందో నేను కాంట్రిబ్యూట్ చేద్దామని వచ్చాను. ఎవరైతే ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఐటీ సెక్టర్ ఉంటారో, వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటారో వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. సర్వీస్ చేయడానికి వచ్చాను. నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. నేనేమి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఐఎమ్ నాట్ భగవాన్, ఫ్రీగా కూడా చేయడానికి. సో వాళ్ళు మనీ ఇచ్చారు, నేను వాళ్ళు వర్క్ చేసి ఇచ్చాను. సింపుల్. నా కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది సార్, ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ ఈక్వల్ టు కస్టమర్. కస్టమర్ ట్రస్ట్
ఇంపార్టెంట్. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, మనం సర్వీస్ చేస్తున్నాం, కస్టమర్ మనీ ఇస్తున్నారు, అదే బిజినెస్. అందుకంటే ఏమైనా ఉందా సార్? మీ దాంట్లో ప్రోడక్ట్ సర్వీస్ చేస్తున్నారు, నేను కస్టమర్. సూపర్. సో ఇప్పటిదాకా మీరు ఏదన్నా ప్రాజెక్ట్ని మధ్యలో వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? బికాస్ ఆఫ్ క్లయింట్ కావచ్చు, బికాస్ ఆఫ్ బడ్జెట్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కావచ్చు. సార్ మీరు నమ్మరు, ఇప్పటిదాకా ప్రాజెక్ట్ నేను మధ్యలో వదిలేసిపోయిన రోజు లేదు, వదిలేసిన ప్రాజెక్ట్ కూడా లేదు. ఎందుకు వదిలేయలేదంటే, వెంకటేష్ అంటే ఎక్కడైనా వెంకటేష్ ఒక వైఎస్ఆర్ డిజైన్స్ వెంకటేష్ అంటే ₹1 పెడతాడే కానీ అక్కడ మోసం చేసి ₹1 తీసుకుని వెళ్ళిపోయే మైండ్ సెట్ మంది కాదు. మంది కంప్లీట్ మైండ్ సెట్ ఏంటంటే, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా రెస్పాన్సిబిలిటీ వైఎస్ఆర్ డిజైన్స్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వైఎస్ఆర్ డిజైన్స్. సో అక్కడ లాస్ వచ్చింది అంటే ఖచ్చితంగా చేసేసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే డిలే చేసి ఉంటాం. క్లయింట్స్ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యండి, అఫ్కోర్స్ ఎవరైనా ఫీల్ అవుతారు, నేను అర్థం చేసుకోగలను, వాళ్ళందరికీ నేను సారీ చెప్పుకుంటున్నాను. నార్మల్గా అయితే మధ్యలో లాస్ వచ్చినా కూడా మధ్యలో వదిలేసినది ఎప్పుడు నేను చేయలేదు సార్ అట్లాగా. ఒక క్లయింట్ ఒకటి నచ్చలేదు అంటే నచ్చిన దాన్ని ఏం చేస్తే నచ్చుద్ది అని చెప్పేసి దానికి ₹10 ఎక్కువైనా చేసిన డిజైన్స్ వైఎస్ఆర్ డిజైన్స్. సూపర్. ఎట్ ఎ టైం ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? అండ్ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి యావరేజ్గా ఎంత టైం పడుతుంది? సార్ ఒకటే సార్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు ఎలా ఉండదంటే సార్, దీంట్లో కూడా వర్క్ వేరియేషన్స్ ఉంటాయి సార్. ఒకటి మనకి లామినేట్తో వర్క్ ఉంటుంది. లామినేట్స్ అంటే ఒక ప్లైవుడ్కి లామినేట్ షీట్స్ వాటికి అంటించేసి ఒక డిజైన్ బాక్స్ వర్క్ చేస్తారు. మనం అలా చేయం. మనం కంప్లీట్గా చేసే వర్క్ ఎలా ఉంటుంది, ఫుల్ కార్వింగ్స్ ఉంటాయి, ఫుల్ కార్వింగ్ డిజైన్స్. అంటే ఏదైనా ఒక షార్ప్ ఎడ్జెస్ ఎక్కడ ఉండవు, మొత్తం కార్వింగ్ టర్న్ ఇలా ఉంటాయి. సో మనం చేసే డిజైన్స్ అలా మిషన్స్తో చేపిస్తాం. సిఎన్సీ మిషన్లో డిజైన్ చేయించడం, దాన్ని పాలిష్ కొట్టించడం, అలాంటివి చేస్తాం. సో అడ్వాన్స్డ్ ప్రీమియం డిజైన్స్ చేస్తాను నేను. సో ఏ క్లయింట్ అయినా, ఇప్పుడు మీరు అన్నారు కదా, లో క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, మీడియం క్లాస్ అయినా, చేసే డిజైన్స్ అన్నీ ఒకటే. చేసే డిజైన్ కాన్సెప్ట్ మారదు, వాడే మెటీరియల్ క్వాలిటీ మారదు, ఈ రెండూ ఉంటాయి. ఎవరి బడ్జెట్లో వాళ్ళకి ఐఫై అనిపిస్తుంది, అంతే. ఐఫై అయితే అనిపిస్తుంది. ఓకే. టైం వచ్చేసి సార్, మామూలుగా ఒక ఇంటీరియర్ కంపెనీ ఒక లామినేట్తో వర్క్ అంటే 45 days అంటారు, ఆ 2 months అంటారు. మనం ఇప్పుడు ఇచ్చే టైం పీరియడ్ వచ్చేసి 100 days సార్. 100 days ఇస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఎందుకు ఇందాక నుంచి డిలే అంటున్నాను అంటే, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి క్లయింట్స్ నుంచి ఇలా డిలే చేస్తుంటే, క్లయింట్స్ మనం ఎంత చేసినా సరే సో వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. మనం ఎందుకు టైం పీరియడ్ పెంచకూడదు, పెంచేసి ఒకేసారి చెప్పేసి అయిపోద్ది కదా అని చెప్పేసి మేమందరం మా టీం అంతా కూర్చొని, సో టైం పీరియడ్ కొంచెం ఎక్కువ పెట్టేద్దాం సార్ అని చెప్పేసి మేము 100 days తీసుకుంటున్నాం సార్. ఓకే. మరి ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంత డిలే అవుతుంది కదా, టీమ్ని ఏమన్నా ఎక్స్పాండ్ చేసే? ఇప్పుడు యాక్చువల్లీ మీరు గమనిస్తే మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ పెట్టిన ఆలోచన ఏంటి అంటే, మాకు నాలెడ్జ్ ఉంది సార్, మాకు నాలెడ్జ్ ఉంది. సో ఉన్న నాలెడ్జ్ని స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఒక టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎవరు నాలెడ్జ్ షేర్ చేయాలి. నా అంతటా నేను ఒక్కొక్కటి తెలుసుకుంటా, కనుక్కుంటా వర్క్ చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్ అని, ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నా మెసేజ్ పెడతారు, అన్న మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఉందన్న, నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు అనేవాళ్ళు. నాకు అలాంటి మెసేజ్ చాలా వచ్చాయి, ఒకటి కూడా చాలా వచ్చాయి. సరే ఓకే, మనం ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అని చెప్పేసి నేను 10,000 SFT ఒక షెడ్ తీసుకున్నాను సార్. సో ఆ షెడ్లో వచ్చేసి ఇన్స్టిట్యూట్ అనేది ఎందుకు పెట్టకూడదు మనం అని చెప్పేసి, ఎందుకు మనం పిల్లలకి మన నాలెడ్జ్ షేర్ చేయకూడదు అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది నాకు. ఇంటర్న్షిప్ కంప్లీట్గా కోర్స్ నేర్పిస్తున్నాను సార్. ఇప్పుడు కోర్స్ అంటే ఎలా ఉంటుందంటే సార్, టెక్నికల్ ఒక 3D డిజైన్ 2D డిజైన్ నేర్పించేసి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి పంపించేది కాదు. ఒక 3D నేర్పించి 2D నేర్పించేది, ఇంక పోండి మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి పంపించేది కాదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి మా నాన్న ఏమైతే చెప్పాడో సబ్జెక్ట్, మనిషికి సబ్జెక్ట్ తెలియాలని చెప్పేసి నా స్టూడెంట్స్కి, నా పిల్లలకి నేను నా సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పించాలి అనుకున్నాను. సో సబ్జెక్ట్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏమైతే మనం 3D చేస్తామో, ఏమైతే 2D చేస్తామో, దాని సైట్లో ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తున్నారు, రియాలిటీ వర్క్ తెలియకుండా సిస్టమ్ వర్క్ ఒకటి నేర్చుకుని సర్వే అవ్వలేము ఈ సొసైటీలో. సర్వే అవ్వలేదు, పాటు ఫీల్డ్ వర్క్ కూడా చూపిస్తారు. ఫీల్డ్ వర్క్ వాళ్ళకి డే వన్ ఒక పర్సన్ మా ఇన్స్టిట్యూట్కి అటెండ్ అయినప్పుడు డే 1 ఏం చెప్పం, బేసిక్ ఉంటుంది. ఆ డే 1 మన సైట్కి పంపిస్తాం మేము. ఎందుకు అంటే సైట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు,
క్లయింట్స్ ఎలా మాట్లాడుతున్నారు, క్లయింట్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారు, మనకు అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మనం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎలా టేకప్ చేస్తున్నాం, స్టార్టింగ్ పూజ నుంచి లాస్ట్ వాళ్ళ హౌస్ అయిపోయిన తర్వాత వాళ్ళ గృహప్రవేశాన్ని పోయి తిండి తినేంత వరకు మన నడవడికి ఎలా ఉంది అనేది మా కాన్సెప్ట్, స్టూడెంట్స్ నేర్పించాలని కాన్సెప్ట్. సూపర్. అసలు ఇంత యూనిక్ ఐడియా ఎలా వచ్చింది సార్? ఒకటే సార్, నేనేమైతే నేర్చుకున్నానో వాళ్ళకి షేర్ చేయడమే. ఒకటే, నేను ప్రతి సైట్ నేను పూజ చేస్తాను. ప్రతి సైట్ మీద ఫస్ట్ డే నేను వెళ్ళేసి మేము టెంకాయ కొట్టేసి మంచిగా పూజ చేసి లోపల ఫస్ట్ అడిగేస్తాం. లాస్ట్ గృహప్రవేశానికి వాళ్ళకి ఫుడ్కి వెళ్తాం. సో వెళ్ళింది లేదులేండి, నేను ఎప్పుడు అలా వెళ్ళి మా ఎంప్లాయీస్ని పంపిస్తాను, అలా మళ్ళీ వాళ్ళు చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. సో ఫుడ్ గృహప్రవేశానికి వెళ్తాం. దీని మధ్యలో ఏం జరిగింది అంటే మేము డిజైన్ చేసాము. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మా స్టూడెంట్స్ ఏం చేయాలి, డిజైన్ చేయాలి. అది కూడా కదా సార్, ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి, రావాలి వైఎస్ఆర్ డిజైన్ ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని క్లయింట్తో మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత దాన్ని డిజైన్ చేయాలి, దాని తర్వాత 2D చేయాలి, డ్రాఫ్టింగ్ చేయాలి, చేసిన తర్వాత వెళ్ళేసి సైట్కి వెళ్ళేసి మార్కింగ్ చేయాలి, మార్కింగ్ చేసిన తర్వాత డిజైన్స్ వాళ్ళు ఏమైతే 3D డిజైన్ చేశారో కార్పెంటర్స్ వర్కర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించాలి. ఎండ్ ఆఫ్ ద డే 2 months ఆర్ 3 months వాళ్ళు స్టార్టింగ్ టు ఎండ్ వరకు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతే వాళ్ళు వాళ్ళ క్లయింట్స్, మనం కాదు క్లయింట్స్ అప్రిషియేట్ చేస్తారు, బా మంచి వర్కర్ అబ్బాయి ఇస్తున్నాను అని వస్తుంది కదా, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాం అబ్బాయికి. మా ఇన్స్టిట్యూట్ అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేసి నువ్వు ఎక్కడున్నా బతుకుతో వెళ్ళిపో అని చెప్పేసి. లైక్ వాళ్ళు ట్రైన్ అవుతారు కదా, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారా సార్? ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు నన్ను ఏమంటారు, అన్న నేను బిజినెస్ పెట్టాలన్నా వైఎస్ఆర్ డిజైన్స్లో బిజినెస్ పెట్టుకుంటాను, నాకు సపోర్ట్ చేయని అంటారు. వాడు గుర్తుపెట్టుకోండి సార్, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా, లేదా మా ఒక ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలన్నా, లేదా మా దాంట్లో ఉంటానన్నా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టుకుంటా అనే వాళ్ళకి ఎలా ఇస్తున్నామంటే, మీరు బిజినెస్ పెట్టుకోండి, మేము ఉంటుంది కదా సార్, ఒక ఎస్ఎఫ్టీ రేటు ఎక్కడ మనకు హోల్సేల్లో దొరుకుతుంది, అది కనుక్కోవడానికి మాకు ఆల్మోస్ట్ 6 months 7 months టైం పట్టింది. మా దగ్గర ప్లై రేటు కానీ హార్డ్వేర్ రేటు కానీ ఎక్కడి నుంచి వస్తుంది, హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది, A to Z మేము ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వైఎస్ఆర్ డిజైన్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము ఒక PDF రెడీ చేసేసి ఈ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి మేము ఒక పోర్ట్ఫోలియోలా రెడీ చేయించి పంపిస్తాం. గ్రేట్ అసలు. ఎందుకంటే ఎవరు కష్టపడకూడదు, ఎందుకంటే నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళ వర్క్కి రేపు వర్క్ చేయబోయే క్లయింట్కి వాళ్ళకి కష్టపడాలి. ఇలా ఒక మెటీరియల్ దొరకడం లేదు, ఒక మెటీరియల్ రావడం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతుంది అని ఒక టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ టైం వేస్ట్ నేను చేసుకుని నేను ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు. సో వాళ్ళు అవ్వకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏజ్ వచ్చేసి 24-25 ఉంది, రాబోయే 27 years వాళ్ళు సెట్ అయిపోవాలి. అదే నా ఇంటెన్షన్ మా స్టూడెంట్స్ మీద. సూపర్ అసలు, గ్రేట్ సార్. సో దానికే పెట్టింది వైఎస్ఆర్ డిజైన్స్ ఇన్స్టిట్యూట్ అని. లైక్ మొత్తం కోర్స్ అంతా, మొత్తం కోర్స్ A to Z. ఇప్పుడు నేను ఏమైనా రేపు కొత్త విషయం చేశాను అంటే కూడా నేర్పిస్తాను నేను. అది నేను రేపు ఏమైనా కొత్త విషయం నాకు తెలిసింది అంటే కూడా నేర్పిస్తాను మా స్టూడెంట్స్కి. సో అదే నా కాన్సెప్ట్. టైం ఎలా హ్యాండిల్ అవుతుంది మీకు? నేను ఒకటే చెప్పాను సార్, ఇప్పుడు వాళ్ళకి 4 months కోర్స్ డ్యూరేషన్ సార్, 4 months కోర్స్ డ్యూరేషన్. సో 2 months వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఇస్తాము, వాళ్ళు హ్యాండిల్ చేయాలి, హ్యాండిల్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము, వాళ్ళ ఇష్టం. ఇంకా సో ఎంప్లాయ్మెంట్కి వెళ్తారా లేదా బిజినెస్కి వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కన్ను ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని నా కన్ను ఉంటుంది వాళ్ళ మీద, నా అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళ మీద. సో నా అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడుతున్నారా లేదా వర్క్ సెట్ అవుతున్నారా, నేను వాళ్ళకు కూడా చెప్పాను, మీరు వైఎస్ఆర్ డిజైన్స్లో ఉంటూ టైం వేస్ట్ చేస్తానంటే మా డిజైన్స్లో ఉండొద్దు, దయచేసి వెళ్ళిపోండి. కష్టపడతాను అనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వైఎస్ఆర్ డిజైన్స్ ఇన్స్టిట్యూట్కి రావచ్చు. దాంట్లో వైఎస్ఆర్ డిజైన్స్ ఫౌండర్ వెంకటేష్ ఉంటారు, అతను అప్రోచ్ అవ్వచ్చు, అతను మీకు అండగా ఉంటారు. అదే నా ఇంటెన్షన్. వాళ్ళకి ప్రతి ఒక్కరిని నేను అందరినీ చూసుకుంటాను. ఎందుకంటే సార్ మనిషిని చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అంతే. మనల్ని నమ్మి ఒకరు వచ్చేసి వాళ్ళ టైం స్పెండ్ చదువు అయిపించుకొని 4 నెలలు 5 నెలలు 6 నెలలు మన దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తా అన్న, మీ దగ్గర నేర్చుకోవాలి అన్న వాళ్ళకి అన్నున్నాడు అనేసి చెప్తున్నాను. ఎక్కడ సార్ మీ ఇన్స్టిట్యూట్? జీడి మెటల్ అండి. ఎంతమంది ఉంటారు టోటల్ స్టూడెంట్స్? ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర వచ్చేసి 110 members ఉన్నారండి స్టూడెంట్స్. బ్యాచెస్ లా డివైడ్ అయ్యి ఉంది. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా స్ట్రగుల్ పీరియడ్ ఉండేనా మీకు? సార్ ఇప్పటికి నేను స్ట్రగుల్ పడుతూనే ఉన్నాను. ప్రాజెక్ట్స్ లైక్ రాక కానీ ఫైనాన్షియల్గా కానీ? సార్ ఒకటే సార్, నా డ్రీమ్ చాలా పెద్దది, నా గోల్స్ చాలా పెద్దది. ఎందుకు డ్రీమ్ గోల్స్ అంటున్నానంటే, నా లైఫ్లో కూడా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఇలా అచీవ్ చేయాలి, అది అలా అచీవ్ చేయాలని చెప్పేసి. నా డ్రీమ్ పెద్దదైనప్పుడు స్ట్రగుల్స్ అనేది చాలా పెద్దది సార్. నా డ్రీమ్ పెద్దది, స్ట్రగుల్స్ కూడా పెద్దగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నాకు కన్స్ట్రక్షన్ అంటే చాలా ఇష్టం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత
నా ఇంటీరియర్స్ కూడా నా ఎక్కడికి పోదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను, ఇంటీరియర్స్ ఉంటుంది. సో నాకు అది నా పెద్ద డ్రీమ్ అది. సో అది చేయడానికి నాకు చాలా ఫండ్స్ కావాలి. సో నేను ఒక్కొక్కటి బిల్డ్ చేసుకోవడానికి పోవడానికి. సో నాకు స్ట్రగుల్ అనేది నా లైఫ్లో స్ట్రగుల్ అనేది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు సార్. ఎప్పుడు డే వస్తుంటాయి, పట్టించుకోను. ఓకే. నేను ఎందుకంటే నాది రేపటి కోసం అంట, రేపటి కోసం. చాలా పాజిటివ్ మైండ్ ఉన్నారు సార్ మీరు. ఎందుకంటే ఒకటి సార్, నాకు మనీ మీద ఎలా అంటారు సార్, ఒకటే నాకు ఇంటెన్షన్ ఏంటంటే వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. అంతే. కరెక్టా? అవును. మనీ అంటే మనీ వస్తుందా? రాదు. అది రాదని తెలిసినప్పుడు ఎందుకు సార్ మనీ మైండెడ్? పోయి వర్క్ చేయి, మనీ వస్తుంది. చిన్న లాజిక్. పోయి వర్క్ చేయి, మనీ వస్తుంది. మనీ అంటే మనీ రాదు. అదే నా కాన్ఫిడెన్స్. నేను వర్క్ చేస్తాను, మనీ వస్తుంది. నాకు ఎందుకు స్ట్రగుల్? నాకు స్ట్రగుల్స్ ఏం లేదు సార్. నేను డీప్గా లోతుకి వెళ్ళిపోయినాక మా ఫాదర్ ఉన్నాను నన్ను చూసుకుంటే అన్నం పెట్టడానికి. సూపర్. స్టార్టింగ్ నుంచి ఉన్నారు మా ఫాదర్. నేను ఆ పరిస్థితి కూడా నాకు రాదు సార్. ఎందుకంటే ఒకటి నమ్ముకున్నా, దానికోసం వెళ్తున్నా. నాతో రమ్మని మా స్టూడెంట్స్ కూడా అడిగాను, వస్తానని చాలామంది అంటున్నారు. తీసుకెళ్ళిపోతాం సక్సెస్ అనేదానికి. ఆడికి వెళ్ళేంత వరకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా పట్టించుకోండి సార్, పట్టించుకోండి అంతే. వర్క్ చేసుకుంటుంటే అదే వెళ్ళిపోతాయి. వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. సో ఇందాక లైక్ మీరు బ్లఫ్ చేయము అని చెప్పారు కదా వీడియోస్లలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫేక్గా బ్లఫ్ చేస్తున్నారు. మన 5 ఫింగర్స్ ఉన్నాయి సార్. 5 ఫింగర్స్ ఒకేసారి ఆలోచించవు, ఒకే మైండ్ సెట్ ఉండదు వీటికి. వీటన్నిటికి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. వీటిలో ఎవరు వైఎస్ఆర్ డిజైన్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో వాళ్ళకే వర్క్ చేస్తుంది వైఎస్ఆర్ డిజైన్స్. ఎవరికైతే నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుందో వాళ్ళకి నేను కాల్ కూడా చేయను సార్. ఎందుకు అంటే నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, ఎవరైనా నా ప్లేస్కి వచ్చి మా డిజైన్స్ కాదనుకుని వేరే డిజైన్స్కి వెళ్ళారు అంటే నేను అంటాను, మనసులో అనుకుంటాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను, అన్లక్కీ పర్సన్ అంటాను. ఓకే. ఎందుకు అంటాను అంటే నేను అంత ప్రాణం పెట్టి వర్క్ చేస్తాను. నేను జెన్యూన్ అని చెప్పేసి, నేను మంచోని అని చెప్పేసి నమ్మంటే నమ్ముతారా సార్? ఎవరు నమ్మరు సార్. నేను ప్రూవ్ చేస్తాను, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి నేను చేసుకున్నాను ఆల్రెడీ. నేను ప్రూవ్ చేసుకున్నాను. వెంకటేష్ అంటే నమ్మకంగా ఉంటాడు, అసలు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాడు, కాంప్రమైజ్ అవ్వడు అని చెప్పేసి మంచి టాపిక్ ఉంది. నాకు కస్టమర్ బేస్ ఉంది. సో ఇప్పుడు మనం వేరే క్లయింట్స్ మన దగ్గరకు వస్తున్నారా రారా, మన ఇన్స్టాగ్రామ్ చూసి నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు 5%, 6% నా దాంట్లో ఉన్నారు సార్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు సార్, వైఎస్ఆర్ డిజైన్స్ నుంచి మాట్లాడుతున్నాము అనగానే నా వైఎస్ఆర్ ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. నా వైఎస్ఆర్ ఇష్టం లేదు అనేవాళ్ళు నేను వర్క్ చేశాను. నమ్ముతారా? ఎవరైతే వైఎస్ఆర్ డిజైన్స్ నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళకి నేను వైఎస్ఆర్ డిజైన్స్ నుంచి వర్క్ చేసిన వాళ్ళే నాకు మళ్ళీ 30 lakhs బిజినెస్ ఇప్పించారు. అక్కడ ఏమైందంటే అక్కడ పేరు చూస్తున్నారు సార్, ఒకటే సార్ వెంకటేష్ అని 10 మందికి ఉండవు. నేను ఒక్కనైనా ఈ ప్రపంచంలో వెంకటేష్ని. వైఎస్ఆర్ అంటే ఒక్కనైనా సార్, ఆ పెద్దనైనా మా నాన్న ఉండొచ్చు, లేదా మా ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా ఇంకా ఎవరైనా ఉండొచ్చు కదా సార్. అందుకే మేజర్గా నాకు ఫస్ట్ చూడగానే డౌట్ వచ్చింది. చాలా మంది కామెంట్ సెక్షన్స్లో చూసాను, అందుకే అడిగాను నేను. సో సార్ నెగిటివ్ ఉంటుంది సార్. నా డ్రీమ్ పెద్దది అయినప్పుడు నెగిటివ్ నాకు చిన్నది సార్. ఎందుకంటే నెగిటివ్గా పెట్టుకునే వాళ్ళని అనుకుంటాను, పాపం చాలా ఖాళీగా ఉన్నారు, దయచేసి మా ఇన్స్టిట్యూట్కి రండి, వర్క్ నేర్పిస్తానని చెప్తాను. నేను అదే చెప్తాను. ఎవరైతే మమ్మల్ని నెగిటివ్గా అనుకునే వాళ్ళని నేను చెప్తాను, ఖాళీగా ఉంటే ఇన్స్టిట్యూట్కి రండి, మంచిగా వర్క్ నేర్పిస్తాను, మంచిగా చూసుకుంటాను. ఇప్పటికీ సార్ మీరు నమ్ముతారో లేదో, నేను వైఎస్ఆర్ డిజైన్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు కాడ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వైఎస్ఆర్ డిజైన్స్ ఫౌండర్గా అందరికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నేనే పెడతాను డైలీ. నమ్ముతారా? సూపర్. అసలు తెలియదు, అక్కడ మీరు ఎక్కడ వీడియోలలో కూడా చూపించలేదు. నేను అదే అంటున్నాను, నేను చేసే పని నేను చూపించాను. డైలీ లంచ్ మా ఆఫీస్లో లంచ్ వైఎస్ఆర్ మా కంపెనీ నుంచే ఉంటుంది. ఎవరు లంచ్ బాక్స్ తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, వేడివేడిగా తినండి అని చెప్పేసి చెప్తాను నేను. గ్రేట్. అసలు వాళ్ళతోనే కలిసి తింటాను నేను, వాళ్ళతోనే కూర్చుంటాను. ఏమైనా బాధ వచ్చినా వాళ్ళతో చెప్పుకుంటాను, ఆనందం వచ్చినా చెప్పుకుంటాను. ఎట్లా సార్ అంటే మీరు డౌన్స్ చూసారు కాబట్టి అంత డౌన్ టు ఎర్త్ ఎంప్లాయీస్తో అంత కలిసిపోయి ఉండడం అలా? సార్ నేను డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి నేను మనిషిని చూశాను సార్. నేను పొజిషన్ చూడలేదు ఎప్పుడు, ఈ పొజిషన్లో ఉంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చూడలేదు సార్. ఒకటే నేను నమ్ముకుంటా పోయింది ఇన్ని రోజులు. మీకు చెప్పాలంటే నేను ఇంకా వెనకబడ్డా. ఈ 2 yearsలో నేను సంపాదించుకున్నా. నేను కానీ ఇంకొక డిఫరెంట్గా బ్లఫ్ చేసుకుంటా పోయి ఉంటే ట్రస్ట్ మీ నేను ఇంకో ప్లేస్లో ఉండేవాడిని.
నేను అది పోలేదు. బట్ సర్రన్ రాకెట్ పోవడానికి నాకు ఇష్టం లేదు, సర్రన్ పోవడానికి ఇష్టం లేదు. మొన్న నానిగారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, నేను పేర్చే ఒక్కొక్క ఇటుక రేపు బుల్డోజర్ వచ్చినా అది గుద్దినా బద్దలవదు అనేది. గొడవలాగానే కనిపించచ్చు, కానీ రేపటి రోజున బుల్డోజర్ వచ్చినా అది ఏం చేయలేదు అనేది. సేమ్ అదే కాన్సెప్ట్ సార్. నేను ఇప్పుడు చిన్నగా ఎందుకు పోతున్నాను అంటే కూడా దాన్ని నేను నిజాయితీగా పోతున్నా అబ్బా, నేను నిజాయితీగా పోతున్నా. టైం పడుతుంది, పట్టనివ్వండి. ఎంత టైం పట్టద్దు పట్టనివ్వండి. నాకు ఒకటే సార్, మొన్న మా అన్న అన్నారు, ఒక మాటల్లో మాట ఒక సిచ్యువేషన్ వచ్చిన మా అన్న ఒక అతను అన్నారు, ఏమన్నారంటే, అంటే దీనికి కూడా చెప్తాను, కేరళ పోతున్నాం మేము, సడన్గా ఒక యాక్సిడెంట్ నుంచి ఎస్కేప్ అయ్యాము మేము. అప్పుడు మా అన్న అంటున్నారు, చాలా భయం వేసేస్తుంది నాకు. అప్పుడు ఆ అన్న నన్ను ఇటు భుజమే చేసి, ఏం కాదు, డోంట్ వరీ, ఏం కాదు, ఈ భూమి మీదకి మనం వచ్చినాము అంటే ఏదో ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ మనం ఫుల్ఫిల్ చేసేంత వరకు మనకేం కాదని చెప్పిస్తున్నారు. సూపర్ అసలు. అంటే నా డ్రీమ్ చాలా పెద్దది, నేను చాలా గట్టిగా అనుకుని ఉన్న మనసులో, భయం వేసేసింది కొంతసేపు. అలా ఆ మాట చెప్పగానే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఈ ప్రపంచంలోకి మనం వచ్చాము అంటే మీరైనా నేనైనా ఇంకొకరైనా వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటుంది, అది ఫుల్ఫిల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ ఎవరైనా కొంతమంది చనిపోతున్నారు అంటే ఏమో వాళ్ళ టైం పీరియడ్ వాళ్ళు చేయాలనుకున్నంత చేశారేమో అని మనం పాజిటివ్గా అనుకోవాలి. సూపర్ సార్, అసలు మీ పాజిటివ్ మైండ్ సెట్. ఇప్పుడు ప్రజెంట్ మీరు హ్యాండిల్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మనం వచ్చేసి రాజపుష్పాలో చేస్తున్నాము, ఈఐపీఎల్ చేస్తున్నాము, ఏరియాస్ చెప్తాను, కోకాపేటలో చేస్తున్నాను. ఎక్కడైతే బాజ్పల్లిలో ఉండే ఒక పర్సన్ స్టార్టింగ్ వచ్చి బాజ్పల్లిలో ఉండి నేను కోకాపేటకి పోగలనా అంటే, నా మైండ్ సెట్ అప్పుడు ఎలా మార్చేశారంటే, కోకాపేటలో చాలా పెద్ద వర్కులు వస్తాయి, ఆడొస్తాయి ఈడొస్తాయి అని అంటూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ట్రస్ట్ మీ 60% మార్జిన్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసే 40%. ఇప్పుడు మీరు అన్న ₹1,00,00,000 కాన్సెప్ట్లో 40% హౌస్ అయిపోతుంది, నాకు తెలుసు. అది 60 lakhs ప్రాఫిటా సార్? మరి క్లయింట్స్ ఎలా నమ్ముతున్నారు? క్లయింట్ మైండ్ సెట్ అదే అంటున్నాను కదా సార్. ఒకటే క్లయింట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నేను తీసుకునే మెటీరియల్ ఐఫై అయి ఉండాలి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఐఫై అయి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే సార్ రిచెస్ట్ పర్సన్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ వర్క్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వర్క్ గురించి పట్టించుకోరు. వాళ్ళకి ఇంత అవుతుందా అంటే అంత ఇచ్చేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. గ్రాండ్గా వస్తుందా లేదా అదే వాళ్ళకి ఇంపార్టెంట్. దాంట్లో అమౌంట్ ఎంత పెట్టాము, ఎంత వాళ్ళు తీసుకుంటున్నారు, అదేం వాళ్ళ మైండ్ సెట్. హ్యాండ్స్ ఆఫ్ సార్, వాళ్ళ వల్లే బతుకుతున్నారు, చెప్తాను, వాళ్ళ వల్లే బతుకుతున్నారు. ఆ మైండ్ సెట్ రావడం అంటే కూడా చాలా కష్టం. అది పెద్ద వాళ్ళకి వస్తుంది, పెద్ద ఉంటుంది. ఇప్పుడు మనకి ఎందుకు 6 లక్షలు పెట్టి ఇంటర్వ్యూ చేయించుకున్నారు చూసారా? 6 లక్షలు 10 లక్షలు పెట్టి ఇంటర్వ్యూ చేయించుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా? అంత పెద్ద వాళ్ళే మైండ్ సెట్ వాళ్ళ ఇంటిని పట్టించుకోకుండా ఒక మంచిగా వసతిలో కాన్ఫిడెన్స్ ఉంటారు. 10 లక్షలు పెట్టించుకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నా ఇల్లు ఏమైపోతుందో, వీళ్ళు మింగేస్తారేమో అన్నట్టు కూర్చొని కళ్ళు పెట్టేస్తారు సార్. సార్ ఒకటే నేను చెప్పాలనుకున్నా మీ మీడియా నుంచి, ఎవరైనా సరే ఒక క్లయింట్ ఒక హౌస్ ఒక క్లయింట్ అని చెప్పను, మన ఇంటికి ఇంటీరియర్ చేయించుకుంటున్నాము అంటే, మంచి మెటీరియల్ గురించి, మంచి డిజైన్ గురించి, మంచి మెటీరియల్ డిజైన్ దాని గురించి మనం మాట్లాడడం, చూడటం, టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. వర్క్ చేస్తున్నప్పుడు ఫింగర్ పెట్టడం తప్పు. వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చి ఇదేంటి, ఇది ఇలా ఉంది అలా ఉంది, కంప్లీట్ అవ్వకముందే వచ్చి మన చేతులు పెడతారు చూసారు, అక్కడ సార్ ప్రాబ్లం వస్తుంది. చాలా హట్టింగ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, అదేంటది మనం కంప్లీట్ చేయకముందే, కంప్లీట్ కూడా చేయలేదు కదా, అంతలోకే వీళ్ళు వచ్చి ఇలా అంటారు ఎలా అని చెప్పేసి ఇంప్రెషన్ పోతుంది చూసారు సార్. ఆ ఇల్లు మనం ఎంత చేసినా బాగా సార్. ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఎందుకు చేసినా అంటే సార్, మనిషి మనస్ఫూర్తిగా మంచి జరుగుతుంది అంటే చెడ్డవాడైనా సరే మంచి చేస్తాడు సార్. అంతే, చెడ్డవాడైనా సరే మంచి చేస్తాడు. లేదు డౌట్గా మనిషిగా ఉన్నారు అంటే సార్ చెప్తున్నాను, మనిషి ఒక డౌట్ పెట్టుకొని ఇల్లు చేయించుకుంటున్నా సరే, ఏదైనా ఇల్లు అనే కదా సార్, మనం ఎందుకు ఇల్లు గురించి మాట్లాడుకోవాలి, ఇల్లు అనే కదా సార్. ఒక డౌట్ పెట్టుకొని ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని అవ్వదు సార్ సరిగా. కాన్ఫిడెన్స్ అది అవ్వదు. ఆ మనిషి అంటారు కదా, మనిషి భయాన్ని చంపేస్తుంది. మనకు భయం ఉందనుకోండి సార్, ఆ భయమే మనం చంపేస్తుంది. అంతే. సో మనం ఎలా మోర్ ఇంపార్టెంట్ అంటారు. ఎస్, చాలా మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. అది ఉండాలి మనిషికి. అది కానీ లేకపోయిందంటే సార్, మీరు ఏమైనా చేయండి, న్యూ యూస్. మీరు ఇది నేను డెస్టినీకి రావాలి అనుకుంటే
గవర్నమెంట్ వాళ్ళు వేసిన రూట్నే వెళ్ళాలి. నాకు అడ్డదారులు ఉన్నాయని చెప్పేసి మనం అట్ట వెళ్ళిపోయాం అనుకోండి సార్, డెస్టినీ వెళ్ళడానికి మధ్యలో ఈ ఫారెస్ట్ ఏరియాస్ అవన్నీ ఉంటాయి, అటాక్ చేస్తాయి ఏమైనా, అంతే వెళ్ళిపోతాం, డెస్టినీ పోలేం. ఇప్పుడు మీ వర్కింగ్ స్టైల్, మీ టీం వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుందా? మీ వర్కింగ్ స్టైల్కి మీ టీం వర్కింగ్ స్టైల్కి? ఎస్, డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఒకటి, నేనేమైతే కాన్సెప్ట్ రెడీ చేశానో ఆ కాన్సెప్ట్ ప్రకారమే మా ఎంప్లాయీస్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ నేను తెచ్చిన ఫార్ములా ఏంటి అంటే మా దాంట్లో నాలెడ్జ్ ప్లస్ ఇంప్లిమెంట్ ఈక్వల్ టు రిజల్ట్. నాలెడ్జ్ ఉండాలి. ఏం చేసినా సరే, మనం ఏ పని చేయనేమో, ఏదైనా ఒక పని చేయనేమండి, దాంట్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్తో పాటు ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. నా పాయింట్ అర్థమైంది? నాలెడ్జ్ ప్లస్ ఇంప్లిమెంట్ ఈక్వల్ టు సక్సెస్. సో నేను నాలెడ్జ్ అనేది వాళ్ళకి నేను ఇచ్చాను, ఏం చేయాలో ప్రతిదీ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దా ఫార్మేట్ ప్రకారం మేము వర్క్ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, రిజల్ట్ అనేది వస్తుంది. చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, జాబ్ వదిలేసి ఇటు సైడ్ రావాలనుకుంటే రిస్క్ అనుకుంటారు, భయపడతారు. కరెక్ట్. ఇదే ఫీల్డ్లోకి రావాలని ఉంటుంది చాలామందికి. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, మనిషి మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనలో భయం ఉన్నంత వరకు మనం ముందడుగు వేయలేం. మనం ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేనున్నాను, ఆ టైంలో మా ఫాదర్ నా మీద చాలా భయం పెట్టుకునేవారు. నేను ముందడుగు వేయకుండా ఉంటే వైఎస్ఆర్ డిజైన్స్ లేదు. మా ఫాదర్ ఏదైనా చిన్న జాబ్ చేసుకోరా, ఎందుకు మా ఫాదర్ అంత బాధపడుతున్నా అంటే, నేను కష్టపడుతున్నానని. ఇప్పుడు పేరెంట్స్ అయిపోతున్నారంటే ఏమైపోతున్నారంటే, పేరెంట్స్ ఎంతమంది వాళ్ళ కాలంలో కష్టపడ్డారు, అది లెక్కలేదు వాళ్ళకి. ఇప్పుడు నా కొడుకు కష్టపడకూడదు, నా కొడుకు మంచిగా టక్కని చదువైపోవాలి, టక్కని జాబ్ తెచ్చుకోవాలి, వాళ్ళు సుఖపడాలి, అదే మైండ్ సెట్ ఉంది ఫాదర్స్కి. సో ఇప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే, అంటే నా కొడుకు స్ట్రగుల్ అవుతున్న ఒక ఫాదర్గా చూడలేరు అతను. దానివల్ల ఏమవుతుంది, కొడుకు ఆ భయం ఒకటే సార్, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యేటోడు కూడా ఒక ఎంప్లాయీ లాగా మిగిలిపోతున్నాడు. ఆ భయమే మైండ్లో పెట్టుకుని ఏంటంటే చివరి వరకు అతని లైఫ్ స్టైల్ని సాగించుకుంటూ వెళ్తున్నాడు. సో భయం అనేది ఉన్నంత వరకు మనిషి ఏం చేయలేడు సార్. భయం ముందడిగేయాలంటే డేర్ ఉండాలి. ఆ డేర్ కూడా వాళ్ళ జీన్స్లో రావాలి. ఆ ఫ్యామిలీ ఉంటుంది చూసారా, ఆ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది చూసారా, దాంట్లో ఒక పర్సన్ జీన్స్ రావాలి, అప్పుడే ముందడిగేయగలరు. సో మీరు అన్నట్టు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒకటే సార్, ఎంప్లాయ్మెంట్ లేనిదే మొన్న ఒకటి చూశాను సార్, నేను మొన్న ఒక వీడియో చూశాను. దాంట్లో రిచెస్ట్ పర్సన్స్ ఎవరైనా తెలుసా సార్? రిచెస్ట్ పర్సన్స్ 85% రిచెస్ట్ పర్సన్స్ పొలిటీషియన్స్. ఎవరైతే ఈ పొలిటికల్ ఉంటారు చూసారా, ఈ సక్సెస్, ఈ రతన్ టాటా సార్, వీళ్ళంతా అంబానీ సార్, వీళ్ళంతా ఉన్నారు చూసారా, వాళ్ళంతా 85% రిచెస్ట్ పర్సన్స్ సార్. వాళ్ళు అథ్లెటిక్స్ ఉంటాయి చూసారా, ఈ క్రికెట్, ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు 85% ఈ పెద్ద వాళ్ళు ఉంటాయి. ఈ మనకి అంటే పొలిటీషియన్ మోడీ సార్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉంటాయి. మనకి మిగతా ఏమైతే ఈ పర్సంటేజ్ ఉందో 7% వీళ్ళ పేరు అథ్లెటిక్స్, వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్. 3% వచ్చేసి సినిమా యాక్టర్స్ ఉన్నారు చూసారా, ఈ సినీ ఫీల్డ్ ఉంది చూసారా, వాళ్ళు రిచ్ 3%. ఎంప్లాయీస్ ఎక్కడ సార్ దీంట్లో? ఒకటి సార్, మీ కింద ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా కింద ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కానీ లేకుండా ఉంటే నేను ఎదగలనా? మరి ఎంప్లాయీని ఎందుకు సార్ గుర్తించడం లేదు ఏ కంపెనీ? ఎంప్లాయీని ఎందుకు సార్ గుర్తించడం లేదు ఏ కంపెనీ? ఇప్పుడు ఐటీ కంపెనీలో చూసుకుంటే, ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీస్ కానీ, ఇన్ఫోసిస్ కంపెనీస్, టీసీఎస్ అవన్నీ చూసుకుంటే లక్షల మంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్స్. వాళ్ళ వల్లనే కంపెనీ వాళ్ళ వల్లే కదా సార్ రతన్ టాటా సార్కి కూడా ఫేమస్ అయిందంటే వాళ్ళ వల్లే. కానీ రతన్ టాటా సార్ వాళ్ళు సర్వీస్ చేశారు మంచిగా, వాళ్ళకి అతనికి వచ్చే ఇన్కమ్లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఎంప్లాయీస్కు సోషల్ సర్వీస్ చేశారు. కరెక్టా? సో అట్లాగ అందరు చేస్తే ఎంప్లాయ్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది సార్. ఎంప్లాయ్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ని గుర్తించలేని ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎంప్లాయీ లేకపోతే ఇంత కిండంగా ఇదంతా బిల్డ్ కాదు. కరెక్ట్. ఇప్పుడు అదే ఆ ఎంప్లాయ్మెంట్ ఏమైపోయింది, ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ క్రియేట్ చేసింది ఈ ప్రపంచం క్రియేట్ చేసింది. దీన్ని మనం ఏమీ చేయలేం. కానీ దీంట్లో నుంచి ఒక ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ధైర్యం కావాలి. నాట్ ఓన్లీ ఇంటీరియర్, ఒక బిజినెస్ చేయాలనుకునే వాడికి డేర్ ఉండాలి, ధైర్యం ఉండాలి, స్కిల్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? జాబ్ నుంచే వస్తుంది కదా. అంతే.
మనం ఎక్కడైనా ఏమైనా చేయాలనుకున్నా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ లాగా ఉంటేనే. అట్లా అక్కడ నుంచి ఉన్న తర్వాత ఏమైతే మనం నేర్చుకున్నామో అది ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడు డేర్ ముందు అడిగేయాలి. నేను బిజినెస్ పెట్టుకుంటే నేను సక్సెస్ అవుతాను అని ఒక నమ్మకం ఉన్నప్పుడు బయటికి రావాలి. అంతే సార్. ఆ డేర్ లేకపోతే రాకూడదు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళకి, మీ ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమైనా 3 టిప్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ఈ ఇంటీరియర్ కంపెనీలోకి రావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఈ బిజినెస్లో అడుగు పెట్టే వాళ్ళు ఒకటే, ఇదే లైఫ్ అయి ఉండాలి. ఇదే నా లైఫ్, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అనుకునే వాళ్ళు అడుగు పెట్టచ్చు. నాట్ ఓన్లీ ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నాట్ ఓన్లీ అని మనం ఏం మాట్లాడుకున్నా సరే ప్రతిదానికి రిలేటెడ్ అయి ఉంటుంది. అంతే. సో ప్రతిదీ రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఒక పర్సన్ బిజినెస్లోకి అడుగు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ పర్సన్ ఏంటి అంటే దానికి డేర్ ఉండాలి. అతను దాంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా దాని మీనింగ్, సో దాంట్లోనే అడుగు వేసి ఉండాలి. డైవర్షన్ అనేది ఏమైనా ఆలోచన ఉంటే వాళ్ళనే క్వశ్చన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ సెల్ఫ్ నేను దీంట్లో నిలదొక్కగలను, నేను అనుకుంటేనే అడుగేయాలి. లేదు దీంట్లో అడిగేసిన తర్వాత ఇంకొక అతను తీసుకొచ్చేసి వాడికి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను చేయాలని చెప్పి ఎవరిని నమ్మొస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ని నమ్మొస్తాడు. వచ్చిన తర్వాత రేపనే రోజు ఒక 10 లక్షలు లాస్ వచ్చింది, దీనికి పెట్టుబడి పెట్టాలన్నప్పుడు పారిపోతే నమ్మొచ్చిన పర్సన్ ఏమవ్వాలి సార్? 10 లక్షలు లాస్ వచ్చినా 10 కోట్లు లాస్ వచ్చినా దాన్ని డేర్ చేసే దమ్ము ఉంటే బిజినెస్ చేయి. లేదంటే దయచేసి ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండు. వేరే వాళ్ళు నిన్ను నమ్మి వచ్చే వాళ్ళు మాత్రం ద్రోహం చేయొద్దు. పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకు అంటే జీవితం ఇది, ఇండివిజువల్ జీవితం. నేను నమ్మి వస్తున్నారా అంటే ఒక జీవితాన్ని, ఆ జీవితం వల్ల 10 జీవితాలు బతుకుతాయి. అంటే అతని వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ అనక వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఇతను నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఒక 10 మంది బతుకుతున్నప్పుడు 10 మంది జీవితాలు నాశనం చేసే ఆ రైట్ అతనికి లేదు. అది మైండ్లో పెట్టుకొని ఎవరైనా పార్ట్నర్షిప్ చేర్చుకోమని చెప్పాను. ఉంటే జెన్యున్గా ఉండాలి. ఎన్ని లక్షలు లాస్ వచ్చినా సరే అది ఎదుర్కొనే దమ్ముందా నిలబడు. లేదంటే బిజినెస్ చేయొద్దబ్బా, దయచేసి జాబ్ చేసుకోమా. ఇదేనా సార్ మీరు చెప్పే 3 టిప్స్? థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఏమని చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇలాగా ఫస్ట్ టైం నేను ఇలాగా ఒక స్టూడియోని నేను అప్రోచ్ అవ్వడం, ఇలా రావడం, ఇలా కూర్చోవడం, ఇలా మాట్లాడడం. సో థ్యాంక్ యూ ఇలా క్వశ్చన్స్ అడిగినారు. నాకు నా లైఫ్లో నేను అనుకుంటున్నాను నా గోల్ ఏమైతే ఇందా చెప్పాను గోల్ అని, ఆ గోల్కి ఇది ఒక స్టెప్, ఇంకొక స్టెప్ ముందుకు వచ్చానేమో నేను అనుకుంటున్నాను మీ స్టూడియో ద్వారా. థ్యాంక్ యూ మీ అనంతరా మీడియాకి. సో మమ్మల్ని అప్రోచ్ అయినందుకు, మీ టైం మా టైం మీకు కేటాయించినందుకు. సో చాలా విషయాలు మీకు నేను చెప్పాను, బట్ ఇది నేను చాలా మంది చెప్పుకుందాం అనుకున్నాను. ఏమో దేవుడు మీ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. అందరికీ తెలుస్తుంది. సో దేవుడు మీ మీడియా ద్వారా నాకు ఆ ఛాన్స్ ఇచ్చినట్టున్నారు దేవుడు. సో ఈరోజు నేను చెప్పుకున్నాను. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ నేను ఇప్పుడు దాకా చేసిన బిజినెస్ పరంగా, వర్క్స్ పరంగా మీ డ్రీమ్స్ నేను క్లయింట్స్కి ఇంతకుముందు డ్రీమ్స్ని ఏమి ఫుల్ఫిల్ చేయలేకపోయి ఉంటే, మీ డిలే వల్ల ఏమైనా చేస్తుంటే మీ అందరికీ సారీ. సో ఇక్కడ నుంచి మేము టీం రెడీ చేసుకున్నాం. మీ నుంచే ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు. సో వెంకటేష్ అనే ఒక పర్సన్ వర్క్లో ఎలా అయితే జెన్యున్గా ఉంటారో, మీ వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేంత వర్క్ కూడా అంతే జెన్యూనిటీ ఇక నుంచి ఉంటుంది. సో థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సార్.